సో అంటే మాట్లాడుతున్నాం ఏంటి మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటే దాని అర్థం సేఫ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ నేను వాట్సాప్ లో ఒక ఫోన్ చేసుకున్నా ఆర్ ఒక మీ ఫైల్స్ పంపించుకున్నా నేను ఒక మెసేజ్ పంపించుకున్నా అదంతా ఎవరి దగ్గర ఉంటుంది? వాట్సాప్ మెయిన్ సర్వర్స్ లో ఉంటుంది. అది సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ కి ఏ సంబంధం ఉండదు. ఎప్పుడైతే మీరు మీ నార్మల్ కాల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేసుకుంటారో అప్పుడే ఆ డేటా మీకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. లేదు చెప్పాడు మీరు వాట్సాప్ లో బ్యాకప్ ఆఫ్ డేటా చూసారా అంటే అది టెంపరీగా మీ ఫోన్ లో మాత్రమే స్టోర్ అయినట్టు లెక్క, వాట్సాప్ సర్వర్స్ లో లేదు. ఇఫ్ సపోజ్ మీరు దాన్ని బ్యాకప్ చేసుకుంటే ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది? మీరు దేని బ్యాకప్ చేస్తారు? మెయిల్ కదా బ్యాకప్ చేసేది. ఆ మెయిల్ దేని కనెక్ట్ చేస్తారు? మీరు అంటే ఉంటారు మీరు మీ ఫోన్ లో ప్రతి మొబైల్ వాట్సాప్ క్రియేట్ చేసినప్పుడు మీ లింక్ ఏ ఉంటుంది? వాట్సాప్ సర్వర్స్ లింక్ ఏ ఉంటుంది. జస్ట్ ఆథెంటికేషన్ కోసం. ఆథెంటికేషన్ అంటే వెరిఫికేషన్. వెరిఫికేషన్ అంటే మనకి ఆ మెయిల్ మీదా కాదా కొన్ని ప్రాసెస్ లో టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ తెలుసు కదా, ఓటీపీ పంపిస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆ వెరిఫికేషన్ ఐడి తోటి మీదా కాదని కంపేర్ చేసుకుంటాం. ఓకేనా? ఆఫ్టర్ దట్ మెయిల్ సింక్ చేశారు కదా, మెయిల్ సింక్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి? బ్యాకప్ చేసుకుంటే ఓకే, ఇఫ్ నాట్ మీరు బ్యాకప్ చేసుకోవాలని మీకు నోటిఫికేషన్ పంపిస్తారు. ఇది బ్యాకప్ చేసుకున్న తర్వాత ఓవరాల్ డేటా అంతా వాట్సాప్ సర్వర్స్ మాత్రమే ఉంటుంది. ఇటు మన గవర్నమెంట్ సంబంధం ఉండదు. గవర్నమెంట్ సంబంధించింది ఏంటంటే మీ నార్మల్ కాల్స్, మీ టెక్స్ట్ మెసేజెస్. దాన్ని TRAI. ఓకేనా? నెక్స్ట్ ఈ ఒక కాంటాక్ట్ నుంచి సెండర్ నుంచి రిసీవర్ మాత్రమే ఆ డేటా షేర్ అవుతుంది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ డేటా తీయాలనుకున్నా త్రూ వాట్సాప్ సర్వర్స్ అంటే వస్తుంది. ఈవెన్ ఇఫ్ టెలిగ్రామ్ సిగ్నల్ ఎంత మనకి తెలుసు. ఈ సిగ్నల్ ప్లాట్ఫామ్ కూడా యూజ్ చేసిన అప్లికేషన్ ఏంటంటే ORKUT. దీస్ ఆర్ ద ఫస్ట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ బిఫోర్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. అర్థమైందా? ఎండ్ టు ఎండ్ మాత్రమే డేటా షేర్ చేసుకోవచ్చు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ డేటా ఫ్రీగా ఉంటుందో మీ డేటా షేరింగ్ అనేది కూడా